చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ స్థానిక కుప్పం పట్టణం ఎంఆర్ఓ ఆఫీస్ కు వేలాది మంది ప్రజలతో నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు తరపున నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొదటిగా లక్ష్మీపురం నందున్న వరదరాజస్వామి ఆలయానికి వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకుని అలాగే లక్ష్మీపురం మసీద్ లో నమాజ్ లో పాల్గొని తర్వాత బాబునగర్ చర్చి వద్ద ఫాదర్ చేత ప్రార్థనలు చేసుకుని తిరుపతి గంగమ్మకి దండం పెట్టుకుని అక్కడ నుంచి ప్రజల సమక్షంలో భారీ రోడ్ షో నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ లోనికి నామినేషన్ వేయడానికి ప్రవేశించారు. తర్వాత ఏమవుతుంది చాలా మందికి తెలియదు. ఏం సార్ వర్ణించిన తర్వాత అడుగుతా ఉంటారు, ఎవరికి తెలుసు? వర్ణించిన తర్వాత ఏమవుతుంది ఎవరికి తెలుసు అని అనుకుంటారు. ఒక మాట ఉందండి పరిశుద్ధ గ్రంథంలో, నేను చదివి వినిపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఆ మాట ఉంటుంది. నేను చదివి వినిపిస్తానండి. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను అని నియమింపబడేను, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. మనుషులు ఎన్నిసార్లు చనిపోవాలండి? మనం ఎన్నిసార్లు? ఒకసారి పుడతాము, ఒకసారి చనిపోతాము కదా. చనిపోయిన తర్వాత పాతిపెట్టబడతాము, ఆ తర్వాత మన శరీరం కులిపోతుంది, అంతా మన్నైపోతుంది. ఆ తర్వాత ఎముకలు మేలుతాయి. మీరు శ్మశానంలో పోయి వెలిగినారంటే, ఒకవేళ శవాలు తవ్వినారంటే ఏముంటుంది అక్కడ? ఎముకలు మాత్రం ఉంటాయి, వేరే ఏముండదు అక్కడ. కానీ ఆత్మ అది దయచేసి దేవుని దగ్గరికి వెళ్తుందంట. పరిశుద్ధ గ్రంథం అదే బోధిస్తూ ఉంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. మనకు ఆత్మ, శరీరము, ప్రాణం 3 ఉంటున్నది. మన శరీరం పోతుంది, ప్రాణం పోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, దేవుని దగ్గర తీర్పు ఉంది. ప్రతి ఒక్కరు మనుషులు ఒక్కసారి మృతి పొందవలేను, ఆ తర్వాత ఏముందంట? తీర్పు ఉంది. ఆ తీర్పు ఎక్కడ జరుగుతుంది? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ తీర్పు ఎక్కడ ఉందో. ఇవన్నీ దేవుని మాటలండి, నా సొంత మాటలు కాదు. దేవుని మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని మాటలు చదివి వినిపిస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. శరీరములో ఈ లోకములో జీవించినంత కాలం మనం ఈ శరీరములో ఏమి చేస్తామో, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, వీటన్నిటి కొరకు ప్రతిఫలం పొందడానికి మనం అందరం ఎక్కడ నిలవాలంటే క్రీస్తు ప్రభు న్యాయపీఠం ఎదుట నిలవాలి. ఎప్పుడు జరిగేదంటే చనిపోయిన తర్వాత జరిగేది. మనం బ్రతికున్నప్పుడు కాదు. బ్రతికున్నప్పుడు ఏం చేస్తామో అది చనిపోయిన తర్వాత దానికి లెక్క చెప్పాలా. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మార్గం చూపించడానికి వచ్చినాడు. అంటే నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు.